ఒక అతను వ్యాపారస్తుడు ఉదయాన్నే షాప్ తీసేటప్పటికి అక్కడ ఒక ఆడావిడ ఉందట. ఏమండి ఏం కావాలని అడిగితే, నైట్ క్లోజింగ్ టైంలో వచ్చానండి, కంగారులో మీరు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసారు చిల్లరే, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అందట. అతను షాక్ అయ్యి, ఇదేంటమ్మా ఆడోళ్ళు 10కి 20కే బేరవాడతారు కదా అనుకున్నాను, మీరేంటి పట్టుకొచ్చారు అంటే, నేను 10కి 20కే బేరవాడతాను బాబు, కానీ ఆ బేరవాడిన డబ్బు మా డబ్బు, ఇది కౌంటింగ్ తప్పు చేశారు కాబట్టి ఇది మీ డబ్బు కాబట్టి మీకు తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను, ఎవరో చూడలేదు కదా అని జేబులో పెట్టుకుంటే పైన భగవంతుడు చూస్తాడండి, నాది కాని డబ్బు ఏదైనా సరే అది నా పిల్లలకి మంచి చేయదు, అందుకే తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని అందట ఆవిడ. అంటే సరేనండి థ్యాంక్స్ అని చెప్పి అతను లోపల పెట్టుకుని వెంటనే కౌంటర్ నుంచి 25,000 తీసి అతనికి సరుకు సప్లై చేసే అతని దగ్గరికి వెళ్ళి, మన నెల లెక్కలు తప్పురేసి కావాలని మీకు 25,000 మోసం చేశానండి, ఇదిగోండి మీ డబ్బు అని వెనక్కి ఇచ్చేసాడట. ఇచ్చేస్తే ఆ సప్లై చేసి అతను, ఇదేంటయ్యా మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చి ఎందుకు ఇచ్చావంటే, లేదండి ఇది మీ డబ్బు, ఎవరో చూడలేదు కదా అని తప్పు చేస్తే పైన భగవంతుడు చూస్తాడు, ఇలాంటి డబ్బు ఇలా సంపాదించిన డబ్బు నా పిల్లలకు మంచిది కాదు, అందుకని వెనక్కి ఇచ్చేయడానికి వచ్చాను అన్నాడట. ఇతను షాప్ అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట అతనికి బాగా మనసులో గుచ్చుకుంది. అన్యాయంగా తీసుకున్న డబ్బు నా పిల్లలకు మంచి చేయదండి. వెంటనే అతను కౌంటర్ నుంచి 5 లక్షలు తీసి ఒక పెద్దవాడి ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి, ఏమండి మీ ఆయన బతుకున్నప్పుడు నాకు 3 లక్షలు ఇచ్చారు, అవి ఇచ్చినట్టు ఎవరికి తెలియదు, ఇదిగోండి వడ్డీతో కలిపి మీ డబ్బు 5 లక్షలు తీసుకోండి అని ఆ పెద్దవాడి చేతిలో పెట్టాడట. ఆ పెద్దవాడు ఎవరంటే ఉదయం 10 రూపాయలు వెనక్కి ఇచ్చేసిన ఆవిడ. ఈ కథలో నీతి ఏంటంటే, నువ్వు ఇచ్చేయాల్సింది నువ్వు ఇచ్చేస్తే నీకు రావాల్సింది నీకు వచ్చేస్తుంది. ఈ రీల్ నేను హిందీలో చూశాను, చాలా నచ్చింది, అందుకే ఇప్పుడు తెలుగులో చెప్పాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి.